ఈరోజు మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఇన్స్టెంట్గా. నాకు తెలిసి మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు ఈ మసాలా దోశ మీద. కానీ నేను చేసే ఈ మసాలా దోశ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ మసాలా దోశనే కాదండి, అన్ని రకాల వంటలు, ఏ వంట అయినా సరే నా ఛానల్లో మీకు కొత్తదనం అయితే కనిపిస్తుంది. అంటే కొంచెం వెరైటీగా అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నేను చూపించే ఈ పద్ధతిలో చేసుకోండి ఈ దోశ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. నేను ప్రతిసారి అదే చెప్తానండి, వీడియోని మొత్తం చూడండి. చాలామంది వీడియోని మధ్యలోనే స్కిప్ చేస్తున్నారండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి దయచేసి. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కమెంట్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ట్రై చేయండి.